ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలను, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ గ్రహించండి, శాస్త్రులు పరిసయ్యులు వచ్చి క్రీస్తుతో వాదించినప్పుడు క్రీస్తు వారికి హితబోధ చేశాడు. అది శిష్యులకు అర్థం కాక దాన్ని వివరంగా చెప్పవా అన్నప్పుడు ప్రభువు వారికి ఇస్తున్నటువంటి జవాబిది. ఏది మనిషిని అపవిత్రపరుస్తున్నాయి దాన్ని తెలుసుకోకుండా ఆచారాలు సంప్రదాయాలు అంటూ అడ్డం పెట్టి చూడాల్సిన పని చూడకుండా చేయాల్సిన పని చేయకుండా సాకులు చెప్పి బ్రతికేవారు చాలామంది ఉన్నారండి. జాగ్రత్త, నీ వలన లోకానికి అపవిత్రత అంటుతుందేమో, నీ క్రియల వలన అనేకులు దేవునికి విరోధులుగా మారిపోతున్నారేమో. ఈ విషయాన్ని గ్రహించాలి. ఎప్పటికప్పుడు వాక్యపు వెలుగులో మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. లోపల నుండి బయటకు వచ్చేది అపవిత్రత అంటున్నాడు. మనుషుల హృదయంలో నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా చెడ్డవి అంటున్నాడు. అవి బయటికెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు. సందర్భం ఏమిటి? శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారు కదయ్యా, మీరు ఎందుకు ఆచారాలను ఉల్లంఘిస్తున్నారని వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ చేతులకున్న మురికి చూస్తున్నారు తప్ప హృదయం లోపల ఉన్నటువంటి మురికిని చూడట్లేదు. హృదయ శుద్ధి వీళ్ళు కోరుకుంటలేదు. హృదయం ఎంత విలువైందో తెలుసుకుంటలేదు వీళ్ళు. అయితే మీరు అనొచ్చు, మరి చేతులు కూడా కడుక్కోవాలి కదా. అవును, చేతులు కడుక్కోవాలి, శుభ్రత అవసరం. చేతులు కడుక్కోపోతే అనారోగ్యం, హృదయం కడుక్కోపోతే అపరిశుద్ధం. దీన్ని ఆచారానికి ముడిపెడుతున్నారు వీళ్ళు. అలాగనే చేతులు కడుక్కుని భోంచేయాలని చెప్తున్నాను నేను కూడా. ఆరోగ్యము, అపరిశుద్ధత, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అపరిశుద్ధత ఉంటే అనారోగ్యం, పరిశుద్ధంగా ఉంటే ఆరోగ్యం. ఆత్మీయతలో ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. ఈ విషయాన్ని మీరు బుర్రకెక్కించుకోమని మనవి చేస్తూ ఉన్నాను. హృదయం అంటే మామూలు విషయమా అండి? ఏదో ఒక హార్ట్ సింబల్ వేస్తే సరిపోతుందా? కాదు కదా. హెబ్రీ భాషలో చెప్పాలంటే హృదయం అంటే తీర్మానాలు చేసేది, పథకాలు రచించేది, ప్రాముఖ్యమైన వాటిని నిర్ణయించేది. కాబట్టి హృదయం విషయంలో జాగ్రత్త. ఇటువంటి హృదయము శుద్ధిగా లేకపోతే దేవుడు ఏ విధంగా మనం మొర్ర వింటాడు? హృదయంలో నుంచి చాలా బయటకు వస్తున్నాయి. అయితే కొన్ని మనిషిని ఏం చేస్తున్నాయండి? అపవిత్రపరిచేస్తున్నాయి. అవేమిటి అంటే చెడ్డవి, చెడు కార్యాలు. వీటి నుంచి విడుదల పొందాలి. ఇది కాకుండా హృదయాన్ని బాగు చేసుకోకుండా నీ చేతులు కడుక్కోలేదు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నీవు నీ శిష్యులకు చెప్పవా అని ప్రభువుని దోషిగా నిరూపించడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు. పిల్లరా, దేహము శుద్ధి కావాలి. దానికన్నా ముఖ్యంగా ఆత్మశుద్ధి కూడా కావాలి. నీ ద్వారా ఎవరైనా పాడవుతున్నారా? నీ అలవాటును బట్టి ఎవరైనా లోకానుసారంగా మారిపోయారా? నువ్వు లోకంలో జీవించినంత కాలం శుద్ధి చాలా అవసరం. ఈ సత్యాన్ని మర్చిపోవద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను పిల్లరా. సహజంగా మానవ హృదయం ఏమిటో యేసు ప్రభు వారు ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనిషి అన్న ప్రతివాడు భ్రష్ట స్వభావంతోనే పుడతాడు. కానీ అవసరం వచ్చినప్పుడు, దాని సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క తప్పుడు చెడ్డ కార్యాలు ఉన్నాయే, ఈ జాబితాలో ఏదో ఒక పాపం లేక అనేక పాపాల రూపంలో ఆ భ్రష్ట స్వభావం బయటపడుతుందండి. అవన్నీ బయటకు వస్తున్నాయట, ఒక ప్రవాహాలుగా బయటకు వస్తుంటాయి. వ్యభిచారం కానివ్వండి,
దేవదూషణ కానివ్వండి, చెడుతనం కానీ, లోభం కానీ, కృత్రిమం కానీ, అహంభావం, దేవదూషణ, అవివేకం, ఇవన్నీ ప్రవాహాలు. ప్రవాహాలే ఇంత మురికైపోతే ఇక ఆ ప్రవాహాల్ని ఉత్పత్తి చేసిన ఆ స్థానమైన ఊట ఇంకెంత చెడ్డదో కదా. ఆ హృదయం జంక్షన్, ప్రతి అవయవానికి జంక్షన్ అంటారే రక్త ప్రసరణ. ప్రవాహాలే మురికైనప్పుడు ఆ ఊటను ఉత్పత్తి చేసేటువంటి ఆ స్థానం చెడ్డది. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం దేవుని దగ్గరికి చేరాలి, ఆయన్ని ప్రత్యక్షపరచుకోవాలి. కాబట్టి అపవిత్రతను తొలగించుకొని పరిశుద్ధులుగా ప్రభువుని ఎదుర్కొందుముగాక. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.